హాయ్ ఫ్రెండ్స్. కేరళలోని శబరిగిరిలో మణికంఠుని దర్శనం కోసం వెళ్లే భక్తులలో ఎక్కువ మంది నల్లని దుస్తులనే ధరిస్తూ ఉంటారు. నల్లని ధోతి, నలుపు రంగులో ఉండే ప్యాంటు, చొక్కాలనే ధరించి వెళ్తుంటారు. మరికొందరు కుంకుమ పువ్వు రంగు దుస్తులను ధరించి వెళ్తుంటారు. అంతేకాదు అయ్యప్ప స్వామి దర్శనానికి 18 మెట్లను ఎక్కాలంటే నల్లని దుస్తులు ధరించిన వారికి అనుమతి లభిస్తుంది. ఈ సందర్భంగా అయ్యప్ప మాలను వేసుకునే వారు నల్లని దుస్తులే ఎందుకు ధరించాలనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. అయ్యప్ప స్వామి ఆలయ సందర్శన కోసం వెళ్లే వారిలో ఎక్కువ మంది మండల దీక్షను చేపడతారు. 41 రోజుల పాటు చేసే ఈ దీక్షలో కఠినమైన నియమాలను పాటిస్తారు. ఈ వ్రతంలో ఉండే వారంతా ఉదయాన్నే గజగజ వణికే చలిలో చన్నీటితో స్నానం చేయాలి. కట్టిక నేల మీదే నిద్రపోవాలి. బ్రహ్మచార్యం పాటించాలి. అన్నిటికంటే ముఖ్యంగా ప్రతిరోజు నల్లని రంగులు బట్టనే ధరించాలి. గ్రంథాలలో పేర్కొనబడింది కూడా. ఇలా 41 రోజుల పాటు అత్యంత భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో అయ్యప్ప స్వామిని పూజించి మకర సంక్రాంతి రోజున మకర జ్యోతి దర్శనం కోసం 1000 కళ్ళతో వేచి చూస్తారు. అనంతరం స్వామి సన్నిధిలో మాలను తొలగిస్తారు. అయ్యప్ప దీక్షను తీసుకోవడం వల్ల ఆధ్యాత్మిక భావన పెరగడమే కాదు, ఆరోగ్యపరంగా ఎంతగానో మేలు చేకూరుతుంది. ఈ మండల దీక్షలో ఉన్నంత కాలం పాటించే పద్ధతుల వల్ల అనేక ప్రయోజనాలు కలగనున్నాయి. చల్లని వాతావరణంలో చన్నీటితో స్నానం చేయడం వల్ల మీ మనస్సు తేలికపడి అయ్యప్ప స్వామిని పూజించడంలో ఏకాగ్రత పెరుగుతుంది. అంతేకాదు ఎన్నో ఆలోచనలతో ఉండే మన మెదడును సైతం ఉత్తేజపరుస్తుంది. అయ్యప్ప మాలను ధరించిన వారు ప్రతిరోజు చెప్పులు లేకుండా నడవడం వల్ల పాదాలపై ఒత్తిడి పెరిగి రక్త ప్రసరణ, గుండె మంచిగా పనిచేస్తుంది. అంతేకాదు ఈ 41 రోజుల పాటు శాకాహారం మాత్రమే తినడం వల్ల, అందులో ఎలాంటి మసాలా తిండి ఉండకపోవడం వల్ల జీర్ణ సమస్యలనే ఉండవు. సాధారణంగా చలికాలంలో అయ్యప్ప మాలను వేసుకునే స్వాములందరూ నల్లని దుస్తులను ధరిస్తారు. ఎందుకంటే ఇది శరీరంలోని వేడిని గ్రహించి మనకు వెచ్చదనాన్ని ఇస్తుంది. అలాగే శబరిమల యాత్ర కోసం అడవులలో ప్రయాణించే సమయంలో నలుపు రంగు అడవి జంతువుల నుంచి మనల్ని కాపాడుతుంది. ఇలా అయ్యప్ప మాలను ధరించిన వారు స్వామివారి అనుగ్రహం పొందడంతో పాటుగా అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు. నల్లని దుస్తులను ధరించి దీక్షలో పాల్గొనడం వల్ల శనిదేవుని ప్రభావం తొలగిపోతుంది. అయ్యప్ప మాలను ధరించిన వారికి సామాన్య జీవనం గడపడం అలవాటుగా మారుతుంది. అందుకే మాలను తీసిన తర్వాత కూడా వారు చాలా హుందాగా ప్రవర్తిస్తారు. అంతేకాదు మండల దీక్షను చేపట్టిన వారికి మిగిలిన జీవితానికి ఆదర్శంగా నిలుస్తుంది. అయ్యప్ప దీక్ష తర్వాత కూడా ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా బ్రతకగలుగుతారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.